యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలండి ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ గోల. ఒక కస్టమర్ వాళ్ళ పికిల్స్ని ఆర్డర్ పెట్టుకుందామని చెప్పేసి ఆన్లైన్లో వాళ్ళకి మెసేజ్, వాళ్ళ ప్రైజెస్ చూసి షాక్ అయ్యి కస్టమర్ ఎందుకంటే మీ పికిల్స్ ఇంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయని అడిగి దానికి ఆవిడ ఇచ్చిన రిప్లై చూస్తే ప్రతి ఒక్కరు షాక్ అవ్వాల్సిందే. భార్యను మొదలుకొని ఇంట్లో అమ్మని దాకా తిట్టింది చాలా గలీజ్గా. ఆమెకున్న నోటి దురద వల్ల తన బిజినెస్ ఎంత హైక్లో ఉండేనో ఇప్పుడు మొత్తానికి క్లోజ్ చేసుకోవాల్సి వచ్చింది. మనం ఒక మాట అనేటప్పుడు చాలా ఆలోచించి అనాలి. అయినా కస్టమర్లు దేవుళ్ళు అంటారు కదా, మరి ఎందుకు మీరు అలా తిట్టాల్సి వచ్చింది? బహుశా ఆవిడ పికిల్స్ అన్నీ బాగా అమ్ముడుపోయి బాగా డబ్బు వచ్చిన పొగరు అహంకారంతో అలా అన్నదేమో. ఇప్పుడు ఎవరికి నష్టం వచ్చింది? మీకే కదా. అయినా అరకిలో చికెన్ పచ్చడి 1200 ఏంటండి, ఇది మరీ దారుణం కాదా? అరకిలో చికెన్ మనకి బయట రేట్ వచ్చేసి 200. బహుశా దాన్ని తయారు చేస్తే మా అంటే ఒక 500-600 దాకా అవుతుంది. దాన్ని తను డబల్ కాస్ట్ పెట్టి అమ్ముతుంది. మనకి యూట్యూబ్లోనే చాలా కుకింగ్ ఛానల్స్లో చికెన్ పచ్చడి ఎలా తయారు చేయాలో ఉన్నాయండి. అది చూసుకొని మనమే ఇంట్లో చేసుకుంటే సరిపోదా? వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారో మనకు తెలియదు. దానికి ఒక ఎక్స్పైరీ డేట్ కూడా ఉండదు.